భయపడ్డాం అనుకోండి వాళ్ళు మనల్ని భయపిస్తారు. మనం ధైర్యంగా ఉంటే వాళ్ళు భయపడతారు. హ్మ్. మీరు సలీం గారు పిఠాపురం రండి. నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. ప్లీజ్ మేడం రండి. నేను పిఠాపురం వస్తాను గానీ సింగిల్‌గా మా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికైతే వస్తాను. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకండి మేము. ఓకేనా అండి? కానీ సార్‌కి మాత్రం చెప్తాను నేను. మీరు అడిగారని చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సార్ వీడియోస్ ఫాలో అవ్వండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. భయం అనేది నాలోనే లేదు పవన్. భయపడ్డం దేనికి? రాజ్ కుమార్ హాయ్ అండి. హౌ ఆర్ యూ పవని గారు? హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? ఎక్కడున్నారు? మా ఇంటి దగ్గర ఉన్నామండి. ఏండి మీకే కదా అడిగాను నేను. మీది విజయవాడేనా? ఒకసారి నాకు ఒక్క క్లారిఫై చేసేస్తే నేను కూడా ఫ్రీ అనుకుంటా. అవునా? కాదా? అంటే నేను హైదరాబాదా? లేకపోతే విజయవాడ? ఒకటి నాకు కామెంట్ పెట్టండి అదొకటి. భరత్ తమ్ముడు నువ్వే కదా? పిఠాపురం అదే ఏపీ డిప్యూటీ సీఎం గారి తమ్ముడు నువ్వే కదా? భరత్ తమ్ముడే కదా? హాయ్. విజయవాడ. విజయవాడేనా? నేను తెలుసా నీకు? తెలుసానండి. దాని లైవ్‌లోకొచ్చి నేను తెలుసానండి. యెస్. మా భరత్ తమ్ముడిని నేను గుర్తుపట్టాను. మళ్ళీ గుర్తుపట్టలేదంట. ఆ! నాకర్థమైంది. నేను నిన్ను గుర్తుపడితేనే నువ్వు నాకు లైక్ ఇస్తావు. నాకు లైక్ ఇయ్యవు. నేను ఇందాకే గుర్తుపట్టా. ఇందాక కూడా అడిగాను నేను. భరత్ తమ్ముడు నువ్వేనా అని అడిగాను నేను ఇందాకనే. నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయి మళ్ళీ వేరే లైవ్‌కెళ్ళి జంప్ అయ్యి మళ్ళీ ఇక్కడికొచ్చావు నువ్వు. మీరెవరో నాకు మీరెవరో నాకు తెలీదండి. ఏంటి భరత్ తమ్ముడు ఇలా అంటావు? ఇది చాలా అన్యాయం తెలుసా? అండి అనుకోని. ఇది చాలా అంటే చాలా అన్యాయం. షేక్ గారు ఒకసారి మీరు నాకు క్లారిటీగా చెప్తే నేను ఒక క్లారిటీ తెచ్చుకుంటాను. ఎందుకంటే సగం సగం డౌట్‌లో ఉండిపోయాను నేను. మేడం మీరు సలీం గారిని పిఠాపురం తప్పకుండా తేవాలి. నేనెలా తేగలనండి? వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండి. వాళ్ళతో మాకెందుకండి? వాళ్ళు ఏదో ఒకరోజు వీడియో చేసినంత మాత్రాన వాళ్ళు మన మాట వింటారా చెప్పండి? ఇప్పుడొస్తుంది. అర్థం కాలేదండి నాకు. నాకర్థం కాలేదు. అర్థం కాలేదు. భరత్ తమ్ముడు ఏం పెడుతున్నావు భరత్ తమ్ముడు నువ్వు? ఝాన్సీ హాయ్ ఝాన్సీ 21 లైక్ థాంక్ యూ ఝాన్సీ వెల్కమ్ టు అవర్ లైవ్. ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయారా? లక్కీ ఏం చేస్తుంది? లక్కీ లోపలుంది. టీవీ చూస్తుంది. లక్కీ థాంక్ యూ చెప్పింది చాక్లెట్ ఇచ్చినందుకు. అదే తింటుంది. స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆ చాక్లెట్ మీదే పడిందది నిన్నటి నుంచి. పిల్లలేం చేస్తున్నారు? నీలోని ఏం చేస్తున్నాడు? ఫోటోస్ పెట్టమన్నాడు నీలోని నేను పెట్టలేదు మర్చిపోయాను. పెడతా. అక్క రా తెల్లవార్లు వీడియోస్ చేసుకుంటూ కూర్చుంటే మరి పడుకోవాలి అక్క. ఎందుకు ఆరోగ్యం పాడు కదా. ఈ